కోరుకున్నా సరే దేవుడు ఏది కావాలో అది ఇస్తా ఉంటాడు. అయ్యగారు చెప్పారు, ఏం పొందాడంట? నమ్మి బాప్తిసం పొందాడంట. అందుకని దేవుని దృష్టి ఆయన ఏమైపోయాడు? ప్రియుడిగా మార్చబడ్డాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి బాప్తిసం పొందిన వెంటనే ఒడ్డునకు రాగానే ఆకాశం తెరబడి పావురము ఆయన మీదకి వచ్చి ఆకాశంలో ఒక స్వరం వినబడుతూ ఉంటది. ఏంటిదండి ఆ స్వరం? ఈయన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే స్వరం వినబడుతుంది. అంటే దీన్ని బట్టి అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? మనం ఎప్పుడైతే బాప్తిస్వానికి వస్తామో దేవునికి ప్రియులుగా మార్చబడతాం. హల్లెలూయా. ఎందుకులేయా? మందిరానికి వస్తున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, ఆరాధన చేస్తున్నాను కదా, పరిచయం చేస్తున్నాను కదా, ఇంకా అదొక్కటే కదా, అదొక్కటిది చూద్దాం టైం ఉంది అని అనుకుంటే కనుక రేపు మనది కాదు. నేటి వారిని మనము నేడు అను సమయం అడుగు మన జీవితాలు ప్రభుత్వం అప్పగిస్తే బాగుంటుంది. హల్లెలూయా. ముగించిన తర్వాత నిశ్చయంగా మరి బల్లారులకు వెళ్ళిపోతాం కదా. కాబట్టి ఖచ్చితంగా బాప్తిస్మం అనుభవంలోకి వస్తే నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రభు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గాయు ఏం చేశాడంటే మొట్టమొదటిది బాప్తిస్మం పొందాడు. రెండోది చూద్దాం. అక్స ఏమడిగింది? అయ్యా, ఈ దక్షిణ భూమే కాదయ్యా, నాకు నీటి మడుగులు కావాలి. ఆ నీటి మడుగులు అడిగేపాటికి తండ్రి హృదయం సంతోషించి మెరక మడుగులు పల్లప మడుగులు కల్పించేశాడు అనమాట. ఈరోజు మనం కూడా ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు మన భౌతిక అవసరాలు కూడా ఆయన తీరుస్తాడు అన్నమాట. భౌతికమైన వాటిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. భౌతికమైన వాటిని కూడా మనకు సమకూరుస్తాడు. ఆమేన్. అందుకే గాయకుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఒకటి ఆత్మలో వర్ధిల్లాడు. మూడోది చూద్దాం ఒకసారి. చాలా మంది ఎలా ఉంటామంటే ఇదిగో సంతోషం ఉన్నప్పుడే పక్కన ఉంటాం, అవునా? సంతోషం ఉన్నప్పుడే. కానీ ఇక్కడ ఈ మాటను బట్టి గాయ గురించి మనం ఆలోచన చేస్తే ఇదిగో అక్కడ పట్టణం అంతా బహు గలిబిలిగా ఉందంట. అయినా సరే సేవకుడు విడిచిపెట్టలేదంట. ఆయన ఉన్నా గాయు సేవకుని వెన్నంటే ఉన్నా, గాయు సేవకుని యొక్క బాగోగులు చూసుకుంటున్నా, నేనే చెప్పవచ్చు అలా. హల్లెలూయా. మన ప్రియులుగా మార్చబడాలంటే నమ్మి బాప్తిస్మం పొందాలి. రెండోది ఆత్మలో వర్ధిల్లాలి. మూడోది సేవకునికి తోడుగా ఉండాలి. ఆమేన్. ఒకటి నమ్మి బాప్తిస్మం పొందాలి, రెండోది ఆత్మలో వర్ధిల్లాలి, మూడోది సేవకునికి తోడుగా ఉండాలి. లేకపోతే సేవకుడితో కలిసి పరిచర్లు ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటాడు. 4, 5, 6 నేను త్వరగా చెప్పేస్తాను.